Hi guys, this is Raghu and welcome back to my channel. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద తెలుగు సినిమాల హవా మామూలుగా లేదు. మొన్నటి దాకా పెద్ది, మా ఇంటి బంగారం లాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తే లేటెస్ట్ గా లెనిన్, చెన్నై లవ్ స్టోరీ లాంటి సినిమాలు టాలీవుడ్ కు కలెక్షన్ల వైభవాన్ని అందిస్తున్నాయి. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ అవసరం లేదని మరోసారి నిరూపించాయి. ఇందులో ముందుగా యువ సామ్రాట్ అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ లెనిన్ రీసెంట్ గా జూలై 10న వరల్డ్ వైడ్ అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ షోతోనే పాజిటివ్ టాక్ ను దక్కించుకొని అద్భుతమైన కలెక్షన్స్ ను రాబడుతోంది. రిలీజ్ కి ముందు వరకు సినిమాపై భారీ అంచనాలున్న నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే అద్భుతమైన కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక తొలి రోజు టాక్ బాగుండడంతో ఏకంగా 15 కోట్ల రేంజ్ లో గ్రాస్, 7 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ కలెక్షన్స్ ను దక్కించుకొని అఖిల్ కెరీర్ లోనే ఆల్ టైమ్ రికార్డ్ ని సెట్ చేసింది. అయితే అనూహ్యంగా రెండో రోజు వీకెండ్ కావడంతో మరింత జోరుగా మొదటి రోజును మించి 70% థియేట్రికల్ ఆక్యుపెన్సీతో ఏకంగా 32 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ను అందుకోగా, ఇక మూడో రోజు కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఇదే రేంజ్ లో కలెక్షన్స్ ను నమోదు చేసింది. ఇలా సరిగ్గా 3 రోజుల్లోనే 62 కోట్ల రేంజ్ లో గ్రాస్, 25 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కూడా ఫినిష్ చేసి ట్రేడ్ విశ్లేషకులను సైతం విస్మయానికి గురి చేసింది. సాధారణంగా వీకెండ్ తర్వాత సినిమాల కలెక్షన్స్ తగ్గిపోతాయి, కానీ లెనిన్ మాత్రం వర్కింగ్ డేస్ లో కూడా మంచి హోల్డ్ కొనసాగించింది. ముఖ్యంగా బీసీ సెంటర్స్ కి సంబంధించి సినిమాపై మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉండడంతో నాలుగో రోజు 3 కోట్ల రేంజ్ లో షేర్ రాబట్టగా, ఐదో రోజు 2.5 కోట్లు, ఆరో రోజు 2 కోట్లు, ఏడో రోజు 2 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ కలెక్షన్స్ ను దక్కించుకోగా, దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 33 కోట్ల రేంజ్ లో షేర్, 70 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ను నమోదు చేయడం విశేషం. ఇక రెండో వారంలో కూడా సినిమా మంచి హోల్డ్ ను కొనసాగించింది. ఇక్కడ నుండే లాభాలను లెక్కించుకుంటూ 8వ రోజు 1.5 కోటి, 9వ రోజు మళ్ళీ వీకెండ్ కావడంతో 2 కోట్ల రేంజ్ లో షేర్ రాబట్టగా, 10వ రోజు ఆదివారం మరింత పుంజుకొని 2.5 కోట్ల రేంజ్ లో షేర్ రాబట్టింది. ఇక 11వ రోజు సోమవారం వర్కింగ్ డే అయినప్పటికీ ₹1 కోటి రేంజ్ లో షేర్ కలెక్ట్ చేసి ఈ సంవత్సరం వరుసగా 10 రోజులకు పైగా హైయెస్ట్ షేర్ మార్క్ కలెక్షన్స్ ను సాధించిన సినిమాల జాబితాలో టాప్ 3 స్థానాన్ని దక్కించుకోవడం విశేషమనే చెప్పాలి. ఇక 12వ రోజు 85 లక్షలు, 13వ రోజు 77 లక్షలు, 14వ రోజు 70 లక్షల చొప్పున వసూలు సాధించగా, 15వ రోజు తమిళ డబ్బింగ్ మూవీ అయిన జననాయకుడు రిలీజ్ అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. సో అందువల్ల ఆడియన్స్ కు లెనిన్ వన్ అండ్ ఓన్లీ ఛాయిస్ కావడంతో 15వ రోజు కూడా 50 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ కలెక్ట్ చేయగా, ఇక 16వ రోజు హైలీ ఎక్స్పెక్టేషన్స్ తో తెలుగు స్ట్రైట్ మూవీ అయిన చెన్నై లవ్ స్టోరీ మూవీ ఫీల్డ్ లోకి ఎంటర్ కావడంతో కలెక్షన్ పరంగా ఏమైనా ప్రభావం చూపిస్తుందేమో అనుకున్నారు. కానీ లక్కీగా బాక్స్ ఆఫీస్ వద్ద లెనిన్ మంచి జోరు చూపిస్తుండడంతో, ఎలాగో జననాయకుడు మూవీకి డివైడ్ టాక్ కూడా రావడంతో ఆ సినిమా థియేటర్స్ ని తగ్గించి చెన్నై లవ్ స్టోరీ సినిమాకు యాడ్ చేయడంతో లెనిన్ కు బాగానే కలిసి వచ్చింది. పైగా వీకెండ్ కూడా మరింత కలిసి రావడంతో 16, 17 రోజుల్లో ఏకంగా ₹1.5 కోటికు పైగా వసూళ్లను దక్కించుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో మొత్తంగా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా దాదాపుగా 45 కోట్ల రేంజ్ లో షేర్, 94 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ను దక్కించుకొని 100 కోట్లకు అతి చేరువగా చేరుకుంది. ఒకవేళ ఈ 100 కోట్ల గ్రాస్ మార్క్ ని కనుక క్రాస్ చేస్తే మాత్రం అక్కినేని ఫ్యామిలీలో నాగ చైతన్య తర్వాత 100 కోట్ల క్లబ్ హీరోగా అయ్యగారు నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ మొన్నటికి మొన్న బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయిన చెన్నై లవ్ స్టోరీ సినిమాకు ఆడియన్స్ నుండి ఆహా ఓహో అనే రేంజ్ లో రివ్యూలు అయితే రాలేదు, కానీ డీసెంట్ హిట్ అని మాత్రం తెచ్చుకుంది. మరి ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ కు జనాలు పిచ్చెక్కిపోయారు. చాలా వరకు సెకండ్ హాఫ్ పై కంప్లైంట్స్ వచ్చాయి, కానీ ఓవరాల్ గా మాత్రం సినిమా బాగానే ఉంది, ఒకసారి హ్యాపీగా చూసేయొచ్చు అనే ఫ్రెండ్లీ టాక్ అయితే వచ్చేసింది. నిజానికి ఈ సినిమాపై రిలీజ్ కి ముందు నుండే జనాల్లో పీక్స్ లో ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ప్రమోషన్స్ తో ఈ సినిమాకు ఇంకా బాగా కలిసి వచ్చింది. దాంతో పెయిడ్ ప్రీమియర్స్ నుండి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ పెయిడ్ ప్రీమియర్స్ వల్లే ఆల్మోస్ట్ 3 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయని రిలీజ్ కి ముందే మేకర్స్ కలెక్షన్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేయడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.
ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా తొలి రోజే దాదాపుగా 8 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ను రాబట్టింది. అంటే షేర్ పరంగా కాస్త అటు ఇటుగా 5 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ కలెక్షన్స్ ను దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఈ దెబ్బతో కిరణ్ అబ్బవరం మార్కెట్ ఎంత సాలిడ్ గా ఉందో అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక రెండో రోజు శనివారం వీకెండ్ కూడా కావడంతో మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు 25% గ్రోత్ కనిపించడంతో ఏకంగా 10 కోట్ల రేంజ్ లో భారీ గ్రాస్ మార్క్ వసూలను రాబట్టింది. ఇక ఇటు ఓవర్సీస్ మార్కెట్ లో కూడా 2 రోజుల్లోనే 5 కోట్ల రేంజ్ లో వసూలను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక మూడో రోజు అయితే ఈ 2 రోజులను మించి అనేలా కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ని దున్నేసిందనే చెప్పాలి. ఎలాగో బాక్సాఫీస్ బరిలో లెనిన్ జోరు కాస్త తగ్గడం, జననాయకుడు మూవీకి ఫ్లాప్ టాక్ రావడం, అందులోనూ ఫ్రెష్ లవ్ స్టోరీ కూడా కావడంతో ఆదివారం సినిమాకు బాగానే కలిసొచ్చింది. దాంతో ఆల్మోస్ట్ 50% కు పైగా థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదు కావడంతో మూడో రోజు కూడా దాదాపుగా 12 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ను సాధించడం విశేషమనే చెప్పాలి. అయితే వరల్డ్ వైడ్ గా 20 కోట్ల రేంజ్ లో షేర్, 40 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ కలెక్షన్సే బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా బరిలోకి దిగిన ఈ సినిమా 3 రోజుల్లోనే వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 30 కోట్ల రేంజ్ లో గ్రాస్, 15 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ కలెక్షన్స్ ను సాధించి కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే ఆల్ టైమ్ రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఇక సోమవారం నుండి వర్కింగ్ డేస్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి ఆ రోజు నుండి ఈ సినిమా ఏ రేంజ్ లో పర్ఫామ్ చేస్తుందో చూడాలి మరి. సో ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద ఇటు లెనిన్ కు 20 రోజుల థియేట్రికల్ రన్ కూడా పూర్తి కావస్తున్న కలెక్షన్స్ పరంగా మాత్రం మంచి హోల్డ్ కొనసాగిస్తూనే ఉంది. ఇక ఇటు చెన్నై లవ్ స్టోరీ మాత్రం టాక్ తో సంబంధం లేకుండా అంచనాలకు మించిన రేంజ్ లో పర్ఫామ్ చేస్తోంది. సో చూస్తుంటే ఈ సంవత్సరం బాక్స్ ఆఫీస్ వద్ద మన తెలుగు సినిమాలకు గ్రహాలు బాగానే అనుకూలిస్తున్నట్లున్నాయి. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ 2 సినిమాల కలెక్షన్ రిపోర్ట్స్ పై మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.